పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తును తాను నమ్మడం లేదని మాజీ ఎంపీ హర్షకుమార్ ఇవాళ తెలిపారు. అదే రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యే అన్నారు. ఆర్ఎస్ఎస్ హిందూ మతోన్మాదులు పాస్టర్ ప్రవీణ్ ను హత్య చేశారని తన అనుమానమన్నారు. మత మార్పిడి నిషేధ చట్టానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నారని, రేపు సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల తన వాదనలు వినిపించాల్సి ఉందని హర్షకుమార్ వెల్లడించారు. ఇదే కేసులో బీజేపీ అధికార ప్రతినిధి అశ్విని కుమార్ ఉపాధ్యాయ వాదిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు అశోక్ కుమార్ ఉపాధ్యాయ కలిసి హత్య చేయించారని తన అనుమానమని అన్నారు. ప్రవీణ్ కుమార్ అన్న అతను తాగుబోతు అని ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు వీడియోలని రిలీజ్ చేశారు. అన్ని కూడా ఏ వీడియోలో కూడా ప్రవీణ్ ముఖం అన్నది మనకి కనపడింది. ఆ వీడియోలు ఏది కూడా నేను విశ్వసించట్లేదు. తర్వాత నేనే కాదు, ప్రజలు ఎవరు కూడా విశ్వసించట్లేదు. ఇంకోటి, ఈ ప్రెస్ మీట్ లో నేను మాట్లాడిన మాట ఏ మతానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ రిలీజియన్కి వ్యతిరేకం కాదు. ఏ మతాల్లో ఉన్న మతోన్మోద శక్తులు అంటే ఈ దేశం నుంచి క్రైస్తవుల్ని హిందువుల్ని తరిమి కొట్టాలి, లేదంటే ఈ దేశంలో హిందువులు మైనారిటీలు అయిపోతారు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తుందో ఆర్ఎస్ఎస్, దాని మూలాలు ఉన్న బీజేపీ, ఆర్ఎస్పీ ఒకటి అనుకోండి, వాళ్ళలో ఉన్న పార్టీ అంతా కదా, వాళ్ళలో ఉన్న మతోన్మాదు హైలీ. ప్రవీణ్ పగడాల అబాలిషన్ ఆఫ్ హిందూ యాక్ట్స్ అన్న దాని గురించి చాలా బాగా చెప్తా ఉన్నారు. చాలా ఇంటలెక్చువల్, చాలా ప్రిన్సిపల్ కలిగిన వ్యక్తి. ఇతను ప్రసంగాలకి అందరూ అట్రాక్ట్ అవుతారు. ఇకపోతే ఇది ఏ రకంగా జరిగింది ఈ హత్య అంటే, ఈయన ఒక ఇష్యూ గురించి పోరాడుతారు. ఏంటి ఆ ఇష్యూ అంటే రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్. రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ కేసు. కొన్ని రాష్ట్రాలు రిలీజియన్ ఆఫ్ ఫ్రీడమ్ ని నిషేధించారు. ఆ రాష్ట్రాలు ఏమేమంటే ఉత్తరప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ అన్లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ ఆర్డినెన్స్ 2020, హిమాచల్ ప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2019, మధ్యప్రదేశ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్డినెన్స్ 2020, ఉత్తరాఖండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2018, Unlawful Conversion of Religion Act 2021 and the Madhya Pradesh Freedom of Religion Act 2021 in place of the earlier ordinances. Ordinances బదులు తెచ్చింది. ఇంకా ది ఉత్తర ప్రదేశ్ ప్రొవిజన్ ఆఫ్ లాఫుల్ కన్వర్షన్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ 2021 ఇది లేటెస్ట్. అయితే వీటి మీద ప్రవీణ్ పగడాల ఈ అన్నిటి మీద ప్రవీణ్ పగడాల ఏం చేశాడంటే 15/12/2022 సంవత్సరంలో 15/12 డిసెంబర్ నెలలో 15వ తారీఖున బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఈ రాష్ట్రాల్లో ఆర్డినెన్స్ ద్వారా, చట్టసభల ద్వారా రాజ్యానికి వ్యతిరేకంగా చట్టాలు తయారు చేసి, దీనికి వ్యతిరేకంగా కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ వేస్తే ఈయన దాంట్లో ఇంప్లీడ్ అయితే 15/2022లో పిటిషన్ వేస్తే దానికి రేపు వాదనలు ఉన్నాయి సుప్రీంకోర్టులో. రేపు అంటే 16th of April of 2025 రేపు వాదనలు ఉన్నాయి. కేసు నెంబర్ వచ్చి రిట్ పిటిషన్
నెంబర్ 63 ఆఫ్ 2022 దాని మీద రేపు వాదన ఉంది. అయితే రేపు కేసు తక్కిన పిటిషన్స్ అందరూ, ఈ కేసులో పిటిషన్స్ అందరూ కూడా ప్రైవేటుగా వాళ్ళు లాయర్స్ ని ఎంగేజ్ చేసుకున్నారు. అందరూ లాయర్స్ ఎంగేజ్ చేసుకున్నా కానీ ప్రవీణ్ కుమార్ పగడాల లాయర్ని ఎంగేజ్ చేసుకోలేదు. నేనే వాదిస్తున్నాను, నాకు లాయర్ల మీద. ఇప్పుడు మన వ్యవస్థ గురించి మనకు తెలుసు. గంటకి లక్షల్లో తీసుకునే ఫీజులు లాయర్లు ఉన్నారు. గవర్నమెంట్ పదవి వస్తుంది అని గవర్నమెంట్కి అనుకూలంగా తీర్పులు ఇచ్చే జడ్జిలు ఉన్నారు. మన కళ్ళారా చూస్తున్నాం. అన్ని వ్యవస్థల్ని కూడా మోడీ గుప్పెట్లో పెట్టుకుని నడిపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ నిన్న అమెరికా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది, ఎలన్ మస్క్ కాదు, అమెరికన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చెప్పింది. ఏమని చెప్పింది? చాలా ఈజీగా ఈవీఎంలని హ్యాక్ చేయొచ్చు అని చెప్పాడు. యూరోపియన్ పార్లమెంట్ స్ట్రాస్బర్గ్ లో ఉంటుంది, ఫ్రాన్స్. యూరోపియన్ పార్లమెంట్ ఇక్కడ మణిపూర్లో క్రైస్తవుల్ని ఊతకోచ కానించి, ఫానటిక్ హిందూస్, మైనారిటీ లేని క్రిస్టియన్స్ ని, ముస్లిమ్స్ ని చంపేస్తున్నారు. మోడీ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఒక వార్నింగ్ లెటర్ ఇచ్చింది యూరోపియన్ పార్లమెంట్. ఈ నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు వస్తుంది. ఈ సుప్రీంకోర్టులో ప్రవీణ్ పగడాల అన్నారు ఎలా వాదిస్తాడు, ఏం వాదిస్తాడు అన్నది ఎవరికీ తెలియదు. ఇట్స్ నాట్ ఏ ఆర్డినరీ లాయర్, వండర్ఫుల్ లాయర్. ఇతను వాదిస్తే తక్కువోళ్ళు ఏం వాదిస్తారన్నది గవర్నమెంట్ ఈజీగా తెలుసుకోగలదు. ఎందుకంటే పిటిషనర్ తరపున లాయర్లు వాదిస్తారు. మీరు ఏం వాదిస్తున్నారన్నది ఈజీగా తెలుసుకోగలుగుతారు. బట్ వేరే ప్రవీణ్ ఏం వాదిస్తున్నాడు అన్నది వాళ్ళకి తెలియదు. లేకపోతే యాక్సిడెంట్ కేసు ఎక్కడన్నా ఎప్పుడైనా ఏ ఇన్వెస్టిగేషన్ ఉన్నామో యాక్సిడెంట్ అని పోలీసులన్నీ ఇన్వెస్టిగేషన్ కేసులో ల్యాప్టాప్ను ఐప్యాడ్ తీసుకెళ్ళిపోవడం ఏంటండి? హౌ ఇట్ ఈస్? ప్రవీణ్ పగడాల ల్యాప్టాప్, ఐప్యాడ్, యాక్సిడెంట్ కేసుకి దానికి సంబంధం ఏంటి? ప్రవీణ్ పగడాల బ్యాంక్ అకౌంట్స్ ఎందుకు సీజ్ చేశారు? వాట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ ది యాక్సిడెంట్ అండ్ బ్యాంక్ అకౌంట్ సీజింగ్? ఎప్పుడన్నా విన్నామన్నాను? దీన్ని ఎవరు చేస్తారు? ఎవరు చేశారంటే దిస్ ఈస్ ది కేస్. అశ్విని కుమార్ ఉపాధ్యాయ, బీజేపీ స్పోక్స్ పర్సన్ ఢిల్లీ యూనిట్, అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అదర్స్.